Morning, children. Welcome to the online class of maths sets day 6. Okay. In previous class I explained this exercise 2.2. Now I am going to explain equal sets. What are equal sets, right? Before that I will explain something again. Once again, I already explained. What is cardinal number? Cardinal number of a set అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆర్ కాల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఈజ్ కాల్ cardinal number of that set. Okay, the number of elements of a set is called the cardinal number of that set అన్నమాట. ఓకే, ఇది రాసుకోండి. ఏం రాస్తారు? కార్డినల్ నెంబర్ అనేది ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ దట్ సెట్. ఓకే, రైట్ దిస్. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ అంటే చెప్తాను చూడండి. సపోజ్ ఒక సెట్ ఉంది. ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. 4ని కార్డినల్ నెంబర్ ఆఫ్ దిస్ సెట్ అంటారు అనమాట. అర్థమైందా? అంటే దాన్ని ఈ సింబల్ తోటి రాస్తాం. ఎన్ ఆఫ్ ఏ అని రాసాం అనుకో. ఎన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 1 2 3 4 అనమాట. సపోజ్ అనదర్ సెట్ ఈజ్ దేర్, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అన్నారు అనుకోండి. వాట్ ఈస్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ దిస్ సెట్? ఎన్ ఆఫ్ బి అని రాస్తాం. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ నెంబర్ ఎంతమ్మా? 1 2 3 కాబట్టి 3 అనమాట. అర్థమైందా? కార్డినల్ నెంబర్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్ ఈజ్ కాల్డ్ కార్డినల్ నెంబర్, రైట్? ఇప్పుడు ఆ అర్థమైంది కదా అందరికీ? ఎన్ ఆఫ్ బి. సపోజ్ చెప్పండి, అది సి అనే ఒక సెట్ ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అని అనుకోండి. వాట్ ఈస్ కార్డినల్ నెంబర్ ఆఫ్ దిస్ సెట్? కెన్ యూ టెల్ మీ? ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. 1 2 3 4 5, రైట్? అది కార్డినల్ నెంబర్. ఇప్పుడు ఇంకోటి సబ్సెట్ అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ సెట్ ఆల్సో బిలాంగ్స్ టు అనదర్ సెట్, దెన్ దట్ సెట్ ఈజ్ కాల్డ్ సబ్సెట్. ఫర్ సపోజ్ ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇది 1 5 7 ఉంది. బి అనే సెట్ ఒకటి ఉంది. బి అనే సెట్ ఏంటది? 5 9 3 1 7 ఇలా చూడండి. ఈ సెట్ ఉంది చూడండి. 1 ఇందులో ఉంది, ఇందులోనే ఉంది. 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ సెట్. సో యూ కెన్ సే దట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అనమాట. ఏ సబ్సెట్ ఆఫ్ బి. అర్థం కదా సబ్సెట్ అంటేని? కానీ ఇది దీనికి సబ్సెట్ కాదు. ఓకేనా? ఏ సబ్సెట్ ఆఫ్ బి. సపోజ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయనుకోండి, ఇంకా మిగిలినవి కూడా. సపోజ్ 9 3 ఒకటి 9 ఒకటి, అది కూడా ఈ సెట్లో ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం రాస్తారంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని రాయాలి. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయనుకోండి, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. అర్థమైందమ్మా? చూడండి, 1 ఉంది 1 ఉంది, 5 ఉంది 5 ఉంది, 7 ఉంది 7 ఉంది, 3 ఉంది 3 ఉంది, 9 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ సెట్, అండ్ ఆల్సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సెట్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ సెట్. సో ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అవుద్ది. అలాగే బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుద్ది అనమాట. ఇందులో ఉన్నాయని కూడా ఇందులో ఉన్నాయి కదా. సో దీనికి ఇది సబ్సెట్, దీనికి ఇది సబ్సెట్, అలా అవుద్ది. ఓకేనా? అర్థమైందా మీకమ్మా? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి చూడండి. ఇందులో ఉన్నాయి. సపోజ్ ఈ 3 లేవనుకోండి, 3 9 లేదు ఇందులోని. ఇందులో ఉన్న 3 9 అందులో లేదు. అప్పుడు ఏమని చెప్పాను? ఇది సబ్సెట్ అవుద్ది, ఓన్లీ సబ్సెట్ అవుద్ది. ఏ సబ్సెట్ బి అవుద్ది. 1 5 7 ఉంది, 1 5 7 ఉంది, 3 9 లేదనుకోండి ఇక్కడ, ఇది ఓన్లీ సబ్సెట్. ఇది కానీ ఇది దీనికి సబ్సెట్ కాదు. కానీ ఇందులో ఉన్న 3 9 కూడా ఇందులో ఉంది. మొత్తం ఇన్ని ఇందులో ఉన్నాయి ఒకటే ఎలిమెంట్స్. అప్పుడు ఏం రాస్తారంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని రాయాలి. ఎలా సింపుల్ ఇది. అలాగే బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. దెన్ అప్పుడు ఆ రెండు అయినా అనుకోండి, ఏమవుద్దంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుద్ది అనమాట. అది ఈక్వల్ సెట్స్ అంటే. అర్థమైందా? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిపోద్ది. ఎందుకు ఎప్పుడు అవ్వాలి? ఏ సబ్సెట్ ఈక్వల్ టు బి అవ్వాలి. అలాగే బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవ్వాలి. అప్పుడు ఏ ఈక్వల్ టు బి అవుద్ది. అంటే అర్థం ఏంటి? ఇందులో ఏ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ సెట్స్ అంటే అర్థం ఏంటనమాట? రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, అలాగే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. 1 5 7 3 9 చూడండి, 1 5 7 3 9. సో సేమ్ ఎలిమెంట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దోస్ ఆర్ ఈక్వల్ సెట్స్. అర్థమైందమ్మా? ఈక్వల్ సెట్స్ అంటేని
అది చెప్తాను, డెఫినేషన్ అందులో ఉంది, మీకు ఎక్కడ రాసుకోవాలో చెప్తాను. ఇది ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అవుద్ది, అలాగే బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుద్ది, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సపోజ్ చూడండి ఏ ఉందనుకోండి, ఏ బి సి డి ఈ, బి ఉందనుకోండి, ఇంక ఇదే 1 5, ఇది బి 1 5 3 7 9. చూడండి ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 5, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 5. మరి ఈక్వల్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే ఎలిమెంట్స్ వేరే డిఫరెంట్గా ఉన్నాయి. ఏబిసిడిఈ ఉంది కదా, ఇక్కడ కూడా ఏబిసిడిఈ ఉన్నాయనుకో, అప్పుడు ఈ రెండు ఇలా ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఇది ఏబిసిడిఈ ఏమో 1 1 3 5 7 9. సో డిఫరెంట్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్. అంటే ఎన్ ఆఫ్ ఏ కార్డినల్ నెంబర్ అని చెప్పాను కదా, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, అలాగే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. కానీ ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దే ఆర్ నాట్ ఈక్వల్, ఏ నాట్ ఈక్వల్ టు బి అనమాట. ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే ఈక్వలెంట్ అంటారు. వీటిని ఏమంటారు? ఈక్వలెంట్. అది మళ్ళీ చెప్తాను మీకు, ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటి? ఇఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ టూ సెట్స్ are equal, then they are said to be equivalent sets. దాని సింపుల్ ఏంటంటే ఈక్వలెంట్ సెట్స్కి ఇలా రాయాలి. ఈక్వలెంట్కి ఇది, ఈక్వల్కి ఇది సింబల్, ఇది ఈక్వలెంట్, రైట్? అర్థమైందమ్మా? లేదంటే ఇంకో సింబల్ కూడా ఉంది, ఏ ఈక్వలెంట్ టు బి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఎన్ ఆఫ్ బి అవుద్ది. ఎన్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? కార్డినల్ నెంబర్ అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ అనమాట. అలాగే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ నెంబర్ ఉంటాయి, అప్పుడు ఈక్వలెంట్. అలా కాకుండా అలాగే ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ అయ్యి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఇలాగా చూడండి, ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ 5, ఇక్కడ ఎన్ ఆఫ్ బి కూడా 5, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి, అప్పుడు ఏమవుద్ది? ఓన్లీ ఈక్వలెంటే అవుద్ది. కానీ అందులోని ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అనుకోండి, అదేమవుద్ది అనమాట? ఈక్వల్ అవుద్ది, రైట్? అదంతా అక్కడ ఉంది, మీరు ఏం రాసుకోవాలో చెప్తాను డెఫినేషను. ఈక్వలెంట్ సెట్స్ అంటే ఏంటో, ఈక్వల్ సెట్స్ అంటే అర్థమైంది మీకు? ఈక్వల్ సెట్స్ అవ్వాలంటే ఏంటి? ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అవ్వాలి, అలాగే బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వాలి. అప్పుడు మనకి ఏ ఈక్వల్ బి అవుద్ది అనమాట. ఇది ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటారు. ఇలా అయిందనుకోండి, ఏజ్ ఇలా అవుతే ఏ సబ్సెట్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఈక్వల్ టు ఏ అవుతాయేమో ఏజ్ ఈక్వల్ టు బి అవుద్ది. ఏజ్ ఈక్వల్ టు బి అయిందనుకోండి, ఈ రెండు అవుతాయి, ఒకదానికి ఒకటి అవుతాయి. ఇది అవుతాయి, ఇది అవుద్ది, ఇది అవుతాయి, ఇది అవుద్ది. దీన్ని ఏమంటారంటే బై ఇంప్లికేషన్ అంటారు, 2-వే ఇంప్లికేషన్ అంటారు దీన్ని. ఇంకో ఇలా ఉన్నదాన్నేమో ఇంప్లికేషన్ అంటారు, ఇలా అవుతే ఇది అవుద్ది అన్నదానికి ఇది ఇంప్లికేషన్ అంటారు. అలా కాకుండా రెండు సైడ్లకి ఇంప్లికేషన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? బై ఇంప్లికేషన్ అంటారు. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్పలేము ఈ ఆన్లైన్ క్లాస్లో. ఏంటి ఇలా ఉంటే, సపోజు చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఎక్కడో, సరే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. అంతే కదా? చూడండి, ఏ 2 అయిందనుకోండి, ఏ స్క్వేర్ ఎంత అవుద్ది? 4 అవుద్ది. దానికి ఏం రాస్తారంటే ఏ ఈజ్ ఈక్వల్ 2 అయిందనుకోండి, ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. ఇది ఇంప్లికేషన్ అంటారు. ఇది అవుతే ఇది అవుద్ది అని అర్థం. ఇది వన్ సైడ్ ఇంప్లికేషన్ అనమాట. దీన్ని ఓన్లీ ఇంప్లికేషన్ అంటారు. ఇంప్లికేషన్ రాస్తున్నాం చూడండి, ఇంప్లికేషన్ ఇది ఇంప్లికేషన్ అంటారు. ఇది అవుతే ఇది అవుద్ది అని. ఇంక ఇఫ్ దెన్ వస్తుంది అనమాట. ఇంప్లికేషన్కి ఏమవుతుంది? ఇఫ్ దెన్. దీనికి ఏమవుద్దంటే ఇది బై ఇంప్లికేషన్ అంటారు. దీనికి ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని రాయాలి, ఐఎఫ్ఎఫ్ అని రాయాలి. ఐఎఫ్ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే అర్థం ఏంటి? బై ఇంప్లికేషన్ అనమాట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, సరే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈ రెండు అవుతాయి, ఇది అవుద్ది, ఇది అవుతాయి, ఈ అవుతాయి. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అయ్యి అంటే దీనికి ఇది సబ్సెట్ కానీ ఈక్వల్ అయ్యి, అలాగే బీది సబ్సెట్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుంది? ఏజ్ ఓల్డ్ బి అయిపోద్ది అని అర్థం. అలాగే ఏజ్ ఓల్డ్ బి అవుతే ఇది కూడా అవుద్ది, ఒకదానికి ఒకటి అవుద్ది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. దీన్ని ఏమంటారు? బై ఇంప్లికేషన్ అంటారు. చూడండి, బై ఇంప్లికేషన్, దాన్నే ఐఎఫ్ఎఫ్ అని రాస్తారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చదవాలి. అయితే 2-వే ఇంప్లికేషన్ అంటారు. ఇది ఓన్లీ ఇంప్లికేషన్, రైట్? అర్థమైంది కదమ్మా? ఇప్పటివరకు చెప్పాను నేను ఈరోజు ఏం చెప్పాను? కార్డినల్ నెంబర్ చెప్పాను, కార్డినల్ నెంబర్స్ అంటే ఏటో, అలాగే సబ్సెట్స్ అంటే ఏటో చెప్పాను. ఇందులో ఉన్న అన్ని ఇందులో ఉన్న సబ్సెట్ అవుద్ది. అలాగే చూడండి,
నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఒక సెట్ ఉందనుకో, ఇప్పటివరకు చెప్పాను అది చెప్పాను. అదే ఈక్వలెంట్ సెట్స్ చెప్పాను. ఒక 2 సెట్స్లోని ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే, ఇలాగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఈక్వలెంట్ సెట్స్ అంటారు. దానికి సింబల్ ఏంటి, ఇలా రాయాలి. సింబల్ ఏది, ఇదిగో ఈక్వలెంట్ ఇది. అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండి అలాగే సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటారు. ఇలా రాయాలి ఈక్వల్ ఇది. దిస్ ఈజ్ ఈక్వల్ సెట్స్ అనమాట. ఓకేనమ్మా, ఈక్వల్ సెట్స్ ఇవి ఇప్పటివరకు చెప్పినాయి. ఓకేనా, ఇఫ్ దెన్ చెప్పిన ఇవన్నీ గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్పలేము ఆన్లైన్ క్లాస్లో. రైట్, ఇప్పుడు కార్డినల్ నెంబర్ 4 అనుకున్నాం కదా. అప్పుడు దీనికి వచ్చి సబ్సెట్స్ ఎన్ని వస్తాయో తెలియాలంటే ఏంటది, 2 to the power of 4 అంటే ఏంటి, ఫార్ములా ఏంటంటే 2 to the power of n ఫార్ములా. ఇక్కడ ఎన్ని ఉంటాయి అన్ని, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 2 to the power of 4 అంటే ఎంత, 2 into 2 into 2 16 సబ్సెట్స్ వస్తాయన్నమాట. సపోజ్ ఇందులో 3 ఉన్నాయనుకోండి ఎలిమెంట్స్, కార్డినల్ నెంబర్ 3 అనుకోండి. సపోజ్ కార్డినల్ నెంబర్ 3 అంటే 2 cube అంటే ఎంత, 2 into 2 into 2 8 వస్తాయి సబ్సెట్స్. ఇప్పుడు మీకు ఇది ప్రూవ్ చేస్తున్నాను. 2 to the power of 4 సబ్సెట్స్ వస్తాయి. ఏమేంటి, ఫస్ట్ సబ్సెట్స్ ఎలా రాయాలో చెప్తున్నాను చూడండి. 1 డిఫరెంట్గా సింగిల్ అన్నీ తీసుకుంటే మీకు ఎన్ని వచ్చినాయి, ఇందులో 4 ఉన్నాయి కాబట్టి 4 సెట్స్ వచ్చినాయి సబ్సెట్స్. అలాగే 1 5 1 7 చూడండి, 1 5 ఒక సెట్ సబ్సెట్, 1 7 ఇంకో సబ్సెట్, 1 9 ఇంకో సబ్సెట్. రైట్, తర్వాత 1 తోటి అయిపోయింది. ఇప్పుడు 5 తోటి 5 7 ఒక సబ్సెట్, 5 9 ఇంకో సబ్సెట్. నెక్స్ట్ చూడండి 5 తోటి అయిపోయింది. ఇప్పుడు 7 9 ఒక సబ్సెట్. ఇప్పుడు 2 2 1 1 అయిపోయినాయి, 2 2 తీసుకున్నాం అయిపోయినాయి. 3 3 తీసుకుందాం. 1 5 7 ఇంకొక సబ్సెట్, 1 5 7 అయింది కదా. ఇప్పుడు 1 5 9 ఇంకో సబ్సెట్, 1 5 7 అయింది, 1 5 9 అయింది. ఇంకేం మిగిలింది, 1 7 9 ఉంది, అది రాసాం. 1 7 9 దీంతో అయిపోయింది 1 తోటి. ఇప్పుడు దీంతో 5 7 9 అయ్యింది. ఇంకా ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రీవియస్ ఆన్లైన్ క్లాస్లో చెప్పాను. అంటే ఎంప్టీ సెట్ అంటే ఖాళీగా ఉండే సెట్, అది ప్రతి దానికి సబ్సెటే, గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవరి సెట్. అలాగే ఏ సెట్ కాదు దానికది సబ్సెట్ అవుద్ది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఏ సెట్ కాదు దానికి సబ్సెట్ అవుద్ది. టోటల్ ఎన్ని వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అనమాట. 16 సరిపోయింది కదా ఇక్కడ, అలా అన్నమాట అది. ఓకేనా, అంతవరకు సబ్సెట్స్ ఎన్ని వస్తాయి ఎలా కౌంట్ చేసుకోవాలి, అలాగే రాసి అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా వెరిఫై చేసుకుంటారు. ఇప్పుడు పవర్ సెట్ ఆఫ్ ఏ అని ఒక సెట్ ఉంది. పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ అని రాయాలి. సింపుల్ ఇది. పవర్ సెట్ ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఇవన్నిటిని ఈ సబ్సెట్స్ అన్నింటిని తీసుకుంటూ ఒక పెద్ద సెట్లో పెట్టాం అనుకోండి, దాన్ని పవర్ సెట్ అంటారు. ఈ సబ్సెట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఒక సెట్లో రాస్తే వాటిని ఏమంటారు, పవర్ సెట్ ఆఫ్ దిస్ సెట్ అనమాట, పవర్ సెట్ అంటాం. రైట్, అర్థం కదా మీకు. ఈ పవర్ సెట్లోని పవర్ సెట్ అంటే గుర్తుపోయింది కదా, ఈ సబ్సెట్స్ అన్ని ఓ సెట్ యొక్క సబ్సెట్స్ అన్నీ ఓ సెట్లో రాస్తే దాన్ని పవర్ సెట్ అంటారు. ఆ పవర్ సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయని మనం తెలుసుకోవాలంటే ఏంటి, 2 to the power of n, 2 to the power of n అనమాట, 16 వస్తాయి. ఓకే, మరి అర్థమైంది కదా. అలాగే ఇంకోటి చెప్పాను మీకు, సబ్సెట్స్ చెప్పాను కదా, ఎన్ని వచ్చినాయి మొత్తం ఇక్కడ 16 వచ్చినాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తీసేస్తే వీటిని ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. దానికి అదే సబ్సెట్ ఉంది కదా, అది తీసానుకో వీటిని ఏమంటారు, ప్రాపర్ సబ్సెట్ అంటారు. రైట్, ఇవన్నీ సబ్సెట్స్. ప్రాపర్ సబ్సెట్స్ అంటే అర్థం ఏంటి, ఎక్సెప్ట్ దట్ సెట్, ఆల్ ద సబ్సెట్స్ ఎక్సెప్ట్ దట్ సేమ్ సెట్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్స్. ఇక్కడ రాత్నం చూడండి, ప్రాపర్ సబ్సెట్స్. ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ a set except the set itself. Are called ప్రాపర్ సబ్సెట్స్. రైట్, ప్రాపర్ సబ్సెట్స్ అంటే అర్థమైంది కదా. సబ్సెట్స్ అంటే అవి అందులో ఏ తప్పించి మిగతా అన్నింటిని ఏమంటారు, ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. రైట్, అది గుర్తుంచుకోండి. ఈ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సబ్సెట్స్ ఎన్ని 2 to the power of n ఫార్ములా. ప్రాపర్ సబ్సెట్స్కి నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n minus 1 అనమాట. సబ్సెట్స్ కాబట్టి 2 to the power of n, దీనికి ఏంటి 2 to the power of n minus 1. ఇది ఎంత అవుతుంది, 16 minus 1 15 అవుతాయి అనమాట.
అదమ్మా సబ్సెట్స్, కార్డినల్ నెంబరు, ప్రాపర్ సబ్సెట్స్, పవర్ సెట్, అలాగే ఈక్వల్ సెట్స్, ఈక్వలెంట్ సెట్స్, ఇది ఈక్వలెంట్ సెట్స్, ఇది ఈక్వల్ సెట్స్, ఈ అన్నిటి డెఫినేషన్ ఇది. ఇప్పుడు ఈ అన్నిటికి ఇక్కడ డెఫినేషన్స్ ఉంటాయి, మీరు రాసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇక్కడ 3 ఇచ్చారు చూడండి. సచిన్, ద్రావిడ్, కోహ్లీ, ఏది ఏ అనే సెట్. బి అంటే ద్రావిడ్, సచిన్, ధోని. సి కోహ్లీ, ద్రావిడ్, సచిన్. ఇందులో ఏ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ చూడండి, కోహ్లీ, ద్రావిడ్, సచిన్. ఎక్కడ చూడండి, కోహ్లీ, ద్రావిడ్, సచిన్. ఏని సిని ఒకేటే అనమాట, ఒకే ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి. సో ఈ రెండింటిని ఈక్వల్ సెట్స్ అంటారు, రైట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి, అలాగే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, అవి ఈక్వల్ సెట్స్. అంతేగాని ఈ రెండు ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే ఇందులో చూడండి, ఇందులో కోహ్లీ, ద్రావిడ్, సచిన్ ఉన్నారు. ఇందులో ఉన్నారు ద్రావిడ్, సచిన్ ఉన్నారు, కానీ కోహ్లీ లేడు, కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు. అలాగే ఇందులో చూడండి, ద్రావిడ్, సచిన్, కోహ్లీ, ద్రావిడ్, సచిన్, ధోని. ఇక్కడ ఇందులో కూడా సేమ్, ఇందులో కోహ్లీ లేడు, కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాదు. ఈ రెండు ఈక్వల్, ఏనిసి ఈక్వల్ సెట్స్ అంటే అది. మీరు డెఫినేషన్స్ ఏం రాస్తారంటే ఇక్కడ ఇచ్చిన మీరు రాసుకోండి. అక్కడ ఇక్కడ నుంచి ఈక్వల్ సెట్స్ అని రాసి డెఫినేషను ఇది రాయండి. 2 sets A and C are said to be equal if every element in A belongs to C. అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి అవ్వాలి. అలాగే అండ్ ఎవరి ఎలిమెంట్ ఇన్ సి బిలాంగ్స్ టు ఏ సబ్సెట్ ఆర్ సి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ చెప్పాను కదా చూడండి, సేమ్ ఇదంతా చెప్పాను చూడండి. ఏని సి అని ఇచ్చాడు, ఇక్కడ ఏబి ఇచ్చాను, దాన్ని బట్టి చెప్పాను, అదనమాట. అలా రాసుకోవాలి, అప్పుడు అవి ఈక్వల్ అవుతాయి. ఇది కూడా నెక్స్ట్ పాయింట్ కింద. ఇఫ్ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్ సెట్స్ దెన్ వీ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. సింపుల్ చెప్పాను కదా, ఈక్వల్ ఇది. దస్ వీ అక్కడికి వరకు పాయింట్. దస్ వీ కెన్ ఆల్సో రైట్ ఇఫ్ సి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు సి దెన్ బై ఇంప్లికేషన్ చూడండి, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సేమ్ చెప్పాను చూడండి, ఇక్కడ మీకు ఇదంతా ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏ సబ్సెట్ ఈక్వల్ టు బి అవుతాయి, బి సబ్సెట్ ఈక్వల్ టు అవుతాయి. ఏమవుతుంది, బై ఇంప్లికేషన్ వేసాను చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. బై ఇంప్లికేషన్ అంటే 2-way ఇంప్లికేషన్, ఓకేనా. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుద్ది, ఓకేనా. ఈ సింబల్ ఇయర్ నెక్స్ట్ పాయింట్ ఇది రాయండి. ఇయర్ దిస్ సింబల్ ఈజ్ ఫర్ 2-way implication and is usually read as if and only if, ఓకేనమ్మా. బ్రీఫ్లీ రిటన్ యాజ్ IFF. ఇవన్నీ చెప్పాను కదా, అక్కడ చూసుకొని ఉంటుంది. ఇఫ్ ఏ నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఏ అండ్ సి కంటైన్ ద సేమ్ ఎలిమెంట్స్ దెన్ దే ఆర్ దట్ ఈక్వల్, దట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి, ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్ నోట్ అని చెప్పి ఇది ఒకటి రాయండి. ఎవరి సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈక్వల్ సెట్స్ అంటే అర్థమైంది కదమ్మా మీకు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చేది చూడండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఎక్సైజ్ చేద్దరు కానీ. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు PQR, బి ఈజ్ ఈక్వల్ టు QPR. దెన్ చెక్ వెదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఈ రెండు ఈక్వల్ కదా చెప్పమన్నాడు. ముందు ఈక్వల్ కదా చెప్పాలంటే మనం ఏం చెప్పాలి, కార్డినల్ నెంబర్ ఈక్వల్ కదా చూసుకోవాలి. కార్డినల్ నెంబర్ అంటే అర్థం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అలాగే ఇందులో ఉన్నాయి 3 ఉన్నాయి. సో కార్డినల్ నెంబర్స్ ఈక్వల్ అంటే N ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ బి అయింది, రైట్. ఇప్పుడు ఇందులో ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ P ఉంది, ఇక్కడ P ఉంది చూడండి. ఇక్కడ Q ఉంది, ఇక్కడ Q ఉంది, ఇక్కడ R ఉంది, ఇక్కడ R ఉంది. సో ఏమైంది, ఇక్కడ మనకి రెండు ఇట్లో కార్డినల్ నెంబర్ ఈక్వల్, అలాగే రెండు సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఈక్వల్ అనమాట. అదే ఇక్కడ రాసి చూడండి. ఇన్ ద అబౌవ్ సెట్స్ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ బి. ఇందులోని ఎలిమెంట్లు ప్రతిదీ ఇందులో ఉంది. సో ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. సిమిలర్లీ ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో ఇన్ ఏ. బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి, ఓకేనా. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. అలాగే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఈ రెండు అయినాయి కాబట్టి దెన్ ఫ్రమ్ ద అబౌవ్ 2 ఈ రెండింటి నుంచి ఏమవుద్ది, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుద్ది. చూడండి, ఇవన్నీ చెప్పింది ఇదంతా ఇదే. చూడండి, ఏబీస్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చూడండి, ఇందులో ఉన్నాయి. సో ఏం చెప్పాను, ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. అలా ఇందులో ఇందులో ఉన్నాయి. సో బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. సో దట్ బై ఇంప్లికేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయిపోతుంది అనమాట. సేమ్ సమ్. సో ఇది ఎక్కించుకోండి. అలాగే ఎగ్జాంపుల్ 8, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ n ఈజ్ ఎ సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ దెన్ చెక్ వెదర్ n ఆర్ ఈక్వల్. ఏ అండ్ n ఆర్ ఈక్వల్. ఏను n ఈక్వలా అని అడిగాడు. చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో ఆన్ అంటే ఎండ్ అవ్వలేదు అక్కడ. ఇది ఇన్ఫినైట్ సెట్. ఇలా ఎండ్ అవ్వకుండా మనం చెప్పలేము. టైప్స్ ఆఫ్ సెట్స్ చెప్పలేలో ఎంటీ సెట్ ఒకటి చెప్పాను, ఓకేనమ్మా. ఇప్పుడు ఇన్ఫినైట్ సెట్ ఇది. ఇందులో ఎండ్ అవ్వవు, ఇంకా అలా వస్తూనే ఉంటాయి. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయన్నమాట ఇందులోని. ఇది ఏ అంటే ఇది. n ఏమొచ్చాడు, n ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. సేమ్ అవి కూడా n ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. అన్ని న్యాచురల్ నెంబర్స్ వస్తాయి. అది కూడా ఇదే అనమాట. n రాసినా ఇదే సేమ్. కాబట్టి ఇప్పుడు ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ బోత్ సెట్స్ ఏంటది
ద ఎలిమెంట్స్ ఆర్ సేమ్ ఇన్ బోత్ సెట్స్. ఇందులోని సేమ్ ఉంది, మీరు కావాల్సింటే ఎన్ అని చెప్పి రాసుకుని ఎన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ రాస్తారు. నేచురల్ నెంబర్స్ కదా, 1 2 3 4 సో ఆన్ సో ఆన్. సో దీస్ ఆర్ సేమ్ ఎలిమెంట్స్, దీస్ టూ సెట్స్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్. సో దే ఆర్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అలాగే బి ఎన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. దట్ ఎంప్లాయిస్ ఏమవుద్దమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుద్ది. రైట్, అది 8th ఎగ్జాంపుల్. 9th ఎగ్జాంపుల్, కన్సిడర్ ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు PQRS, బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఆర్ దే ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అవుతాయమ్మా చూడండి. ఇది ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 4, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. కార్డినల్ నెంబర్స్ ఈక్వల్ అయినాయి. అక్కడికి ఏమవుతుంది, అవి ఈక్వలెంట్ అవుతాయి, ఈక్వల్ అవ్వవు. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు చూడండి. ఇందులో ఎలిమెంట్స్ వేరు, ఇందులో ఎలిమెంట్స్. సో దే ఆర్ నాట్ ఈక్వల్. ఏ అండ్ బి డు నాట్ కంటైన్ ద సేమ్ ఎలిమెంట్స్. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాసాను. రైట్గా పర్లేదు. రైట్, ఇలాగే రాయాలి. ఎక్సైజ్లో కూడా వస్తే ఒకవేళ రెండు ఈక్వల్ అని చెప్పదలుచుకుంటే ఇలాగ దీనికి ఇది సబ్సెట్ అయింది, దీనికి ఇది సబ్సెట్ అని రాస్తారు. రాసి దట్ ఎంప్లాయిస్ బోత్ ఆర్ ఈక్వల్ అని రాస్తారు. ఇక్కడ ఉంది చూసారా, అలాగా చూడు ఎలా రాస్తారు. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఆల్సో బిలాంగ్స్ టు ఎలిమెంట్ ఆఫ్ బి అని రాయడం. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి అని రాస్తాం. అలాగే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఆల్సో బిలాంగ్స్ టు ఈజ్ ఆల్సో ఇన్ ఏ. సో బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. దట్ ఎంప్లాయిస్ ఫ్రమ్ ద అబౌట్ 2, ఇది 1 2 అని రాసుకుంటారు. ఫ్రమ్ 1 and 2 వీ కెన్ సే దట్ ఏ జోల్డ్ బి. అవుతే అలా రాస్తారు, కాకపోతే ఇలా రాసేస్తారు అనమాట. ఏంటి, ఏ అండ్ బి డు నాట్ కంటైన్స్ ద సేమ్ ఎలిమెంట్స్. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాసితే సరిపోతుంది. రైట్, 10th. లెట్ ఏ బి సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 6, పి సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఇది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 6. ఇది సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. చెక్ ఇఫ్ ఏ అండ్ పి ఆర్ ఈక్వల్ అన్నాడు. ఫస్ట్ ఏ రాస్తున్నాను. ఏ రాస్తే సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 6. 6 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి, ఏది 2 3 5, 2 3 5 అదే కదా 6 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్. అయిపోయింది. అలాగే ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. అసలు ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 ఏమొస్తాయి చెప్పండి. 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది, ఇంకేమవుతుంది 6 10 15 30. ఈ మొత్తం ఫ్యాక్టర్స్ దేనికి 30కి. కానీ ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమిటి 2 3 5. మిగతా అన్నీ చూడండి, అవన్నీ కాంపోజిట్ నెంబర్సే 2 3 5. సో ఈ రెండింటిలో కొన్ని సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. సేమ్ ఇదే రాయండి కావాల్సి ఉంటే. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆల్సో ఎలిమెంట్స్ ఆఫ్ బి. అలా సో ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ బి ఆల్సో ఇన్ ఏ. సో దే ఆర్ బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. దెన్ ఏ ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఏని పి ఇచ్చాడు, అలా రాయండి. ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు పి రాసి, అలాగే పి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ రాసి, దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు పి అని రాయండి. రైట్ అమ్మా, ఈక్వల్ అయిపోయింది. ఎగ్జాంపుల్ 11. సో దట్ ద సెట్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు x such that x is a letter in the word assassination. B అనే సెట్ ఏంటి, x such that x is a letter in the word station. ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదో చెప్పాలి మనం. ఏ ఇచ్చాడు చూడండి, ఏ ఇచ్చాడు, x is a letter in the word assassination అంటే ఏమవుతాయి, ఏ ఒకటి వచ్చింది అందులో ఎలిమెంట్స్ ఏమవుతామో, ఏ వచ్చింది, ఎస్ వచ్చింది, ఏ ఆల్రెడీ వచ్చింది కదా, ఎస్ ఆల్రెడీ వచ్చింది, ఐ వచ్చింది, ASI, ఎన్ వచ్చింది, టీ వచ్చింది, ఓ వచ్చింది, అయ్యే వస్తాయి చూడండి ఇక్కడ. ASINTO ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ అనమాట. అది డబుల్ టైమ్ 3 టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ తీసుకోకూడదు, ఒకసారి తీసుకోవాలి. వేసుకున్నాం. అలాగే బి దాంట్లో ఏమొస్తాయి చూడండి, స్టేషన్లో వర్డ్స్ తీసుకోమండు. STA ఆల్రెడీ టీ ఉంది, ION అయ్యే చూసుకోండి. ASINTO ఏ ఉంది, ఎస్ ఉంది, ఎస్ ఉంది, ఐ ఉంది, ఉంది, ఎన్ ఉంది, ఉంది, టీ ఉంది, ఓ ఉంది. సేమ్ చూడండి, అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి ఒకటే 1 2 3 మొత్తం 7, ఇందులో 6 ఉన్నాయా స్టేషన్లో ఇవి. సారీ, ఈ రెండు చూడాలి మనం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇందులో ఉన్నాయి ఒకటే చూసుకోండి. ఏ ఉంది, ఎస్ ఉంది, ఐ ఉంది, ఎన్ ఉంది, టీ ఉంది, ఓ ఉంది. సో దే ఆర్ ఈక్వల్. నువ్వు రాయదలుచుకుంటే మళ్ళీ ఇదంతా మ్యాటర్ రాసుకోవచ్చు, ఇలాగా రాయొచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసాను పర్లేదు. దీనికి అంతే. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 11. చూడండి ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ 12. 5 ఇచ్చాడు, ఏ ఏమో 1 3, బి ఏమో 1 5 కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఇన్సెట్ ద సింబల్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్ బిట్వీన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెట్స్. ఇక్కడ సబ్సెట్ సింబల్ ఇది నాట్ సబ్సెట్.
మనకు అర్థం ఏంటంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చూడండి, పై డాష్ బి అని ఇచ్చాడు, పై డాష్ బి, ఇది పైని బి ఏది ఇదిగో ఇది. ఈ పై అన్నది ఎవ్రీ సెట్కి సబ్సెట్, అది మీకు తెలుసు కదా, ఎంప్టీ సెట్ ఇది సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఇక్కడ ఏమొస్తుంది మధ్యలోని సబ్సెట్ రాసుకోవాలన్నమాట, రైట్, సబ్సెట్ రాస్తారు. అదే రైట్, పై సబ్సెట్ బి, ఎందుకని యాస్ పై ఈజ్ దిస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అంటే ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో ఇది సబ్సెట్, ఏ సబ్సెట్ బి అన్నాడు. చూడండి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉండాలి, బీలోని. ఇంకో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇందులో ఉందా, లేదు. సో ఇట్ ఈజ్ నాట్ సబ్సెట్ అనమాట. ఏ రాస్తారు, ఏ నాట్ సబ్సెట్ బి. వై 3 నాట్ బిలాంగ్స్ టు సెట్ బి అని రాస్తే సరిపోదు. 3 బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బిలాంగ్స్ టు బి. అర్థమైందా, 3 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు. 3 బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఇట్ ఈజ్ నాట్ సబ్సెట్. అలాగే ఏ సబ్సెట్ సి అన్నాడు, ఏ సికి సబ్సెట్ అవుద్దా, ఏని సి చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, ఇక్కడ ఉంది. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఏ సబ్సెట్ ఆఫ్ సి అనమాట. అదే రాయండి, 1 3 బిలాంగ్స్ టు ఏ ఆల్సో బిలాంగ్స్ టు సి. సో సబ్సెట్. బి సికి సబ్సెట్ అవుద్దా, ఇంకా 1 ఉంది, 1 ఉంది, 5 ఉంది, 5 ఉంది, 9 ఉంది, 9 ఉంది. సో ఇది కూడా దీనికి సబ్సెట్ అవుద్ది, బి సబ్సెట్ సి. అలాగనమాట. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉపయోగించి మీరు ఈ ఎక్సైజ్ 2.3 ఉంది చూసారా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. మీరు ఈ మూడిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయండి. ఏ మళ్ళీ ఒకసారి రాసుకోండి, ఏ అనే ఎలిమెంట్స్ అవుతాయి ఇందులో చూడండి, ఎఫ్ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, డబ్ల్యూ ఉంది, అవి రాస్తారు. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉన్న ఏంటో రాయండి, అవి ఎఫ్ఓ ఎల్ఓ డబ్ల్యూ వేసేస్తారు. ఫ్లోలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి మీరు ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు, మీరు ఏంటంటే రోస్టర్ ఫామ్లో రాసుకోవాలి. రోస్టర్ ఫామ్ ఆఫ్ ఏ అని చెప్పి రాస్తారు, ఎఫ్ఓ ఓ ఎల్ఓ డబ్ల్యూ రాసుకుంటారు. రోస్టర్ ఫామ్ ఆఫ్ బి అని రాస్తారు, ఇక్కడ కూడా అంతే, ఫ్లోలో లెటర్స్ అంట. బి ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో, అంటే ఎఫ్ఓ ఎల్ఓ ఓడబ్ల్యూ అయ్యే రాస్తారు, కమలు పెట్టి రాయాలి. ఇలా దీని రోస్టర్ ఫామ్ రాయండి. ద రోస్టర్ ఫామ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ వూల్ఫ్ అనే లెటర్ అండి. సో డబ్ల్యూఓఎల్ఓ ఎఫ్ఓ చూడండి, ఇందులోని ఎఫ్ఎల్లో ఓడబ్ల్యూ. నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి, రోస్టర్ ఫామ్ రాస్తున్నాను, ఎఫ్ఓ ఎల్ఓ ఓడబ్ల్యూ. ఫ్లోలో చూడండి, ఫ్లోలో కూడా సేమ్ అయ్యే వర్డ్స్, ఇవన్నీ రోస్టర్ ఫామ్ రాస్తున్నాను. ఇది ఏ, ఇది బి, రోస్టర్ ఫామ్ రాస్తున్నాను నేను, ఎఫ్ఓఎల్ఓ ఓడబ్ల్యూ. వూల్ఫ్లో చూడండి, వూల్ఫ్లో ఏమున్నాయి, డబ్ల్యూఓఎల్ఓ ఎఫ్ఓ. చూడండి ఇవన్నీ సేమ్ ఉదాహరణకోటి. ఏం రాస్తారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అంటే మీరు ఏం రాస్తారు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, లేకపోతే రాయండి ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు సి రాసాను. కింద రాస్తారు ఆల్ ద సెట్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అని రాయండి, ఆల్ ద సెట్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్, రైట్, లైక్ దట్. అయిపోయింది రాశారు. ఇది కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్ ఇన్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో విత్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. ఈక్వల్ నాట్ ఈక్వల్, ఇక్కడ ఇది సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్, సబ్సెట్. ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ అన్నది మీరు అందులో ఉన్న ఎలిమెంట్స్ ఒకటే ఉంటే వేసుకోవాలి, ఈక్వల్గా ఉంటేనే వేయాలి. చూడండి ఇది 1 2 3, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు కదా, ఇదేమో ఇది రాస్టర్ ఫామ్లో రాసుకోండి. ద ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్. ఫస్ట్ 3 నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, అది 1 2 3 అవుద్ది, రాసుకోండి మీరు. కింద రాస్టర్ ఫామ్ ఆఫ్ బి అని చెప్పి రాసుకోండి. అలాగే రాస్టర్ ఫామ్ ఆఫ్ ఎఫ్ ఏమవుద్ది, సెట్ ఆఫ్ ఓవెల్స్ అంటే ఏమవుద్ది, ఏఈఐఓయు, రైట్, రాసుకుంటారు. ఇప్పుడు చూడండి ఏమేమి ఈక్వల్ అవుతాయి, ఏని బిని ఇచ్చాడు, ఏబీలు ఈక్వల్ అవుతాయి లేదు చూడండి, ఇది 1 2 3, ఇది 1 2 3 కాబట్టి ఈక్వల్ సింబల్ వేస్తారు, రైట్. నెక్స్ట్ ఏని ఈ చూడండి, ఏ 1 2 3, ఈ ఏమో ఏఈఐఓయు, అసలు రెండింటికి సంబంధం ఉందా, లేదు. సో నాట్ ఈక్వల్, ఓకేనమ్మా, అర్థం కదా. ఇప్పుడు సిని డి ఇచ్చాడు, ఇంకా సిని డిని చూడండి, ఏబిసిడి, ఇందులో కూడా చూడండి ఏబిసిడి, ఇందులో ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్, కార్డినల్ నెంబర్ ఈక్వల్, అలాగే ఈక్వల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఈక్వల్, సో ఈజ్ ఈక్వల్ టు ది. అలా అన్నమాట. ఒక ఎలిమెంటు ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో లేకపోయినా అది నాట్ ఈక్వల్ రాయాలి. అన్నీ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి అనుకోండి, సపోజ్ ఇందులో ఎఫ్ అన్నది కూడా ఉంది, అప్పుడు దే ఆర్ నాట్ ఈక్వల్ అని రాయాలి, ఈక్వల్ రాయకూడదు. ఇందులో ఉన్నాయి అన్నీ ఇందులో ఉంటే ఇది దీనికి సబ్సెట్ అవుతుంది కానీ ఈక్వల్ అవుతుంది. సో ఇందులో ఉన్నాయి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, అలాగే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఒకటి ఎక్స్ట్రా ఉన్నా సరే రెండు ఈక్వల్ అవ్వవు, అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఈ రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ రాయండి. అలాగే ఈ మిగతా కూడా మీరు సొంతంగా వేసి నాకు
హోంవర్క్ చేసి పంపించండి. అలాగే ఇక్కడ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఏబి ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. స్టేట్ వెదర్ ఏ ఈజ్ బి ఆర్ నాట్ అన్నాడు. ఏని బీని ఈక్వల్ అవుతాయి చూడండి. ఎస్ చూడండి, ఏబిసిడి అలాగే ఏబిసిడి ఈక్వల్ అవుద్ది. సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. 4, 8, 12, 16. 4, 8, 16 ఉంది, 18 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇందులో లేదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. ఏ రాస్తారు? ఏ నాట్ ఈక్వల్ టు బి. ఎస్ ఏ రాస్తారు? 12 బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బిలాంగ్స్ టు బట్ 12 నాట్ బిలాంగ్స్ టు అండి. బట్ 12 నాట్ బిలాంగ్స్ టు బి. అర్థమైందా? 12 ఇక్కడ ఉంది కానీ ఇందులో లేదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్ అని రాయాలి. లేదంటే 18 ఇందులో ఉంది, లేకపోతే ఇందులో లేదు, నాట్ ఈక్వల్ అని రాయాలి. ఇక్కడ చూడండి, 2, 4, 6, 8, 10. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ లెస్ దాన్ 10. పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్. ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఏమవుతాయి? 2, 4, 6, 8 ఇవి వస్తాయి. 10 లోపల ఉన్నాయంటే 10 రాదు. ఈ రెండు ఈక్వల్ అయినాయా చూడండి. ఇది రాస్తారు, ఏ రాసుకుంటారో ఈ సమ్ తీసుకుని ఏ రాస్తారు, బి ఇది రాసుకుంటారు. సెట్ బిల్డర్ ఫామ్ రాయండి, దట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఇలా రాస్తారు. ఏలోని బీలో ఉన్నాయి చూడండి. 2, 4, 6, 8 ఉంది, ఇక్కడ 2, 4, 6, 8 ఉంది. 10 ఉంది ఇక్కడ కానీ ఇందులో లేదు. 10 ఇందులో లేదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. ఏం రాస్తారు? ఇలా రాసాక ఏ నాట్ ఈక్వల్ టు బి యాజ్, ఎందుకని సిన్స్ అని రాసిన, బికాజ్ అని రాసినా పర్లేదు. బికాజ్ 10 బిలాంగ్స్ టు ఏ బట్ 10 నాట్ బిలాంగ్స్ టు బి. రైట్, అది అనమాట. నెక్స్ట్ 4th, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఏమొస్తాయి? అన్నీ వచ్చేస్తాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి చూడండి. 10, 20, 30 ఇన్ఫినైట్ ఎన్నన్నా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఏమొచ్చినాయి? బి అంటే ఏమొచ్చింది? 10, 15, 20, 25, 30. మరి అదే ఈక్వల్ చూడండి, 10, 20, 30 ఇలా వచ్చినాయి. ఇందులో 25, 15 గట్రా లేవు. సో దే ఆర్ నాట్ ఈక్వల్. ఏ నాట్ ఈక్వల్ టు బి బికాజ్ 15 బిలాంగ్స్ టు, ఒక ఎలిమెంట్ చూపితే సరిపోదు. 15 బిలాంగ్స్ టు బి బట్ 15 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇలా రాసుకుంటే సరిపోదు. ఇదేమో ఇది ఈ సమ్, ఇది దీని సమ్, ఇది దీని సమ్, ఇది ఫస్ట్ దానికి డైరెక్ట్గా ఈక్వల్గా ఉన్నట్టు రాసేయండి. దీని సమ్ ఇది ఇలా రాసుకుంటారు. ఈ థర్డ్ సెట్ అలాగమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4th, స్టేట్ ద రీజన్ ఆఫ్ ఫర్ ద ఫాలోయింగ్. ఇది వాడే స్టేట్మెంట్ ఇచ్చాడు, నాట్ ఈక్వల్ అని ఇచ్చాడు. వై నువ్వు రాయాలన్నమాట, ఎందుకన్నది నువ్వు రాయాలి. ఇది 1 to 10 అమ్మ ఈ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 అంటే అర్థమైతే ఇందులో ఏమొస్తాయి? 1 ఉండదు ఇందులోని, 2 దగ్గర స్టార్ట్ అవుద్ది. 2, 3, 4 అప్ టు మళ్ళీ 10 కంటే తక్కువ అంటే 9 వరకు వస్తుంది. అర్థమైంది కదా? ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇందులోని? దీని రోస్టర్ ఫాము 2, 3, 4, 9. ఇదేమో 1 to 10. మరి రెండు ఈక్వల్ అవుతాయి అవ్వో. ఎందుకని? ఇందులో 1, 10 ఇందులో ఉన్నాయి, ఇందులో లేవు. మీరు బికాజ్ స్టేట్ ద రీజన్ అన్నారు కదా. రీజన్ ఒకటో సమ్ ఎక్కించి రీజన్ ఈజ్ 110 బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ బట్ నాట్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్ అని రాయండి. 110 ఇందులో ఉన్నాయి కానీ ఇందులో లేవు, అదే రీజన్. 2, 4, 6, 8, 10 అమ్మ. ఇది 2n + 1 అంట. అంటే ఏమవుతుంది? 2n + 1 అంటే 2 into 1 + 1. 2 into 1 ఎంత? 2 + 1 ఎంత అవుతుంది? 3 వస్తుంది. నెక్స్ట్ 2 into 2 + 1 5 వస్తుంది. 2 into 3 + 1 అంటే ఎంత అవుతుంది? 7 అవుతుంది. 2 into 4 + 1 9 అవుతుంది. 2 into 5 10 అవుతుంది. 10 + 1 11 అవుతుంది. అంటే ఇవన్నీ ఏమొస్తున్నాయి చూడండి, 3 దగ్గర స్టార్ట్ అయ్యి అన్నీ ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇవి ఆడ్ నెంబర్స్. దే ఆర్ ఎస్ దిట్ ఈస్ ట్రూ అని చెప్పి, బికాజ్ ఫస్ట్ సెట్ ఈజ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 10, ఈవెన్ నేచురల్ నెంబర్స్ అప్ టు 10. ఇవేమో ఆల్ ద ఆడ్ నేచురల్ నెంబర్స్ అని రాయండి. దే ఆర్ నాట్ ఈక్వల్. ఎస్ గివెన్ ట్రూ స్టేట్మెంట్ ఈస్ ట్రూ బికాజ్ ఫస్ట్ సెట్ ఈజ్ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నేచురల్ నెంబర్స్ అప్ టు 10. ఏం చేస్తారు? దీస్ ఆర్ ఆడ్ నేచురల్ నెంబర్స్ అప్ టు ఇన్ఫినిటీ. సో దే ఆర్ నాట్ ఈక్వల్. ఇది చూడండి, 5, 15, 30, 45
ఏమొస్తాయి? మల్టిపుల్స్ ఆఫ్ 15. మల్టిపుల్స్ ఆఫ్ 15 అంటే ఏమొస్తాయి? 15, 15 1 సార్ 15, 15 2 సార్ 30, 15 3 సార్ 45, 60 సో ఆన్ 15 యొక్క మల్టిపుల్స్ అన్నీ ఇచ్చండి. 5, 15, 30, 45. మరి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయా? 5 ఇందులో ఉంది, ఇందులో లేదు. కాబట్టి గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నాట్ ఈక్వల్, ఈ రెండు నాట్ ఈక్వల్. వై? 15 బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ బట్ నాట్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్ అని రాసింది చెప్పండి. 15 బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ బట్ నాట్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్. నెక్స్ట్ 2 3 5 7 9 ఇది ప్రైమ్ నెంబర్స్. ఇట్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఏముంది? 2 3 5 7 సో ఆన్ 9 కాదు, చాలా వరకు ఉన్న ఇన్ఫినిటీ. ఈ రెండు ఈక్వలా? నాట్ ఈక్వల్. ఎస్, గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, నాట్ ఈక్వల్. వై? బికాజ్ 9 బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ బట్ నాట్ బిలాంగ్స్ టు సెకండ్ సెట్. అది రాయండి. అలాగే ఇది ఇన్ఫినైట్ సెట్, ఇదేమో 9తో కంప్లీట్ అయిపోయింది. అలాగన్నా మీకు నాట్ ఈక్వల్ ఇది. ఓకేనమ్మా? అలాగే ఈ విధంగా సెట్ చేయండి. నెక్స్ట్ ఇది లిస్ట్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అన్నాడు. సబ్సెట్స్ అన్నీ రాయాలి. ఇంక ఇక్కడ రాసాను చూసారా, మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. అలా చేసుకురండి. సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్. సపోజ్ ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 2 to the power of 2. ఇది ఇక్కడ 2 ఉన్నాయో 2 to the power of 2. ఇక్కడ ఇందాక చెప్పాను కదా 2 to the power of 4 16 వస్తాయని. 2 to the power of 2 ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. దీనికి 4 వస్తాయి. ఆ 4 ఏమేంటో ఇలా రాయాలి మీరు. ఇన్ని రావు మీకు, రెండే ఉన్నాయి కాబట్టి ఎన్ని వస్తాయి? 4 సబ్సెట్స్ అవుతాయి. 4 సబ్సెట్స్ అంటే ఏమవుద్ది? ఎంటీ సెట్ ఒకటి అవుద్ది, ఈ సెట్ అవుద్ది, పై ఒకటి బి ఒకటి అవుద్ది, ఇంకో 3 సెట్లు వస్తాయి. 2 to the power of 2 కదా, 2 to the power of 2 అంటే 4 వస్తాయి. పి ఒకటి క్యూ ఒకటి వస్తుంది. పి సెపరేట్గా క్యూ ఒకటి. అలాగే మీరు వీటికి అన్నిటికి సబ్సెట్స్ రాయాలి సరిపోదు. మీరు ఇచ్చిన వాటికి ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, కార్డినల్ నెంబర్ అని రాస్తారు ఫస్ట్. సపోజ్ ఇది ఉందనుకో, కార్డినల్ నెంబర్ ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 3 రాస్తారు. అప్పుడు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పి 2 to the power of 3 అంటే 2 క్యూబ్ అంటే ఎంత? 8 సబ్సెట్స్ వస్తాయి. ఆ సబ్సెట్స్ ఏయో ఇలాగ ఇందాక నేను చెప్పినట్టు చూసారో సబ్సెట్స్ ఎలా రాశాను, దీని సబ్సెట్స్ చెప్పాను కదా అన్నీ, అలా రాసుకుంటే వేసేయాలి. ఇక్కడ వచ్చిన రావు 3 ఉన్నాయి కాబట్టి దానికి సరిపడా అవుతాయి. 2 క్యూబ్ అంటే 8 వస్తాయి. అలాగా ఈ అన్నిటికీ సబ్సెట్స్ రాయండి. పవర్ సెట్ రాయక్కర్లేదు. నేను పవర్ సెట్ మీకు తెలియాలని చెప్పాను కానీ ఈ పవర్ సెట్ రాయక్కర్లేదు. సబ్సెట్స్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి అన్నీ రాయడమే. ఓకే అమ్మా? ఓకే. Do all these some homework and send me through WhatsApp. Okay. Now we are coming to the end of this online class. We will meet in the next class. So don't neglect. Do all the sums which I am giving for homework. And once again, and more and more times revise all the chapters which we were concluded. Right? Okay, we will meet in next class. Bye.